Okay, students. Now we are going to learn the calendar concept. Understand చేసుకున్నాం. సో క్యాలెండర్ కాన్సెప్ట్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్యూ పాయింట్స్ అండి. ఏంటో ఫ్యూ పాయింట్స్ అంటే ఎవ్రీ ఆర్డినరీ ఇయర్ కన్సిస్టింగ్ ఆఫ్ 365 days వీ నో దట్. సో అందులో ఏంటుంటాయండి 52 weeks ప్లస్ 1 odd day. ఎవ్రీ ఆర్డినరీ ఇయర్ కన్సిస్టింగ్ ఆఫ్ 365 days ఉంటాయి. దాంట్లో 52 weeks అండ్ 1 odd day అనేది ఉంటుంది, ప్లస్ 1 day అనమాట. సో దాన్ని 1 day ఎక్స్ట్రా కాబట్టి 1 odd day అని చెప్పి అన్నామండి. నెక్స్ట్ ఎవ్రీ లీప్ ఇయర్ కన్సిస్టింగ్ ఆఫ్ 366 days. 366 days అయితే లీప్ ఇయర్ మనకు తెలుసు. సో దట్ మీన్స్ 52 weeks ప్లస్ 2 odd days అంటే ఎక్స్ట్రా 2 days వస్తాయి కాబట్టి వాటిని 2 odd days అని చెప్పి అంటున్నాం. ఎవ్రీ 100 years కన్సిస్టింగ్ ఆఫ్ 76 ఆర్డినరీ ఇయర్స్ అండ్ 24 లీప్ ఇయర్స్. అంటే ఇప్పుడు 100ని 4తో డివైడెడ్ బై చేస్తే సో ఎవ్రీ 4 yearsకి ఒకసారి వస్తుంది కాబట్టి 100/4 చేస్తే మనకి 24 వస్తుంది. అంటే 24 లీప్ ఇయర్స్ 76 ఆర్డినరీ ఇయర్స్ మనకు ఉంటాయండి. ఓకే, సో నెక్స్ట్ సో దట్ మీన్స్ 76 ఆడ్ డేస్ అనే ఉంటాయి. 76 yearsకి ఆర్డినరీ ఇయర్స్ కాబట్టి 76 odd days, 24 లీప్ ఇయర్స్ కాబట్టి అందులో 2 years odd days కాబట్టి 24 into 2 చేస్తే మనకి 48 odd days అనేది వస్తాయండి. అంటే టోటల్ ఎంత 76 ప్లస్ 48 ఎంత 124 odd days. అంటే 124 అంటే మనం 124 అని రాయలేం కదండి. సో ఎగ్జాక్ట్గా ఇందులో ఎన్ని వీక్స్ ఉన్నాయి కరెక్ట్గా చూసుకున్నట్టయితే 17 weeks. సో ఎక్స్ట్రా మనకి మిగిలిపోయిన డేస్ అవి 5 odd days అవుతాయి. అంటే టోటల్గా 100 yearsలో మనకి 5 odd days ఉంటాయండి. టోటల్గా 100 yearsలో 5 odd days. అదే 200 years తీసుకున్నాం అనుకోండి 10 odd days ఉంటాయి. ఓకే, ఈ విధంగా మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్స్టాండ్ చేసుకున్నాం. అంటే ఏంటంటే 365 daysకి 52 weeks ఉంటాయి. ఓకే, అండ్ 1 odd day అనేది ఉంటుంది. అదే లీప్ ఇయర్ అయితే 52 weeks 2 odd days ఉంటుంది. సో 100 years మనం తీసుకుంటే 76 ఆర్డినరీ ఇయర్స్ 25. సో ఈ విధంగా ఆడ్ డే అనేది ఎందుకు చెప్పుకున్నాం అంటే ఆడ్ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఆడ్ డేని బట్టి మనం డిఫరెంట్ సమ్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మన నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మనం ప్రోగ్రామ్స్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్ అండి. సెంచరీ కోడ్స్, మంత్ కోడ్స్, వీక్ కోడ్స్ అనేవి మనం గుర్తుంచుకోవాలి. జనరల్గా సెంచరీ కోడ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ సెంచరీ 6, సెకండ్ సెంచరీ సెంచరీ అంటే ఏంటి 400 years జనరల్గా. అంటే 0 నుండి స్టార్ట్ అయ్యి 99 అంటే 1 నుండి 0 నుండి 99 దాకా కోడ్ ఏంటంటే 6 అండి, 6 రిప్రజెంట్ అవుతుంది. అలానే 100 years నుండి 199 దాకా 4 కోడ్. అలానే 200 years నుండి 299 2. అంటే జనరల్గా సెంచరీని ఎలా రిప్రజెంట్ చేస్తా అంటే ఇప్పుడు 200 ఉంది ప్లస్ 1 యాడ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా సో అదే సెంచరీ అవుతుంది అనమాట. ఇప్పుడు 0 ఉంది కదా, ఇప్పుడు అంటే 0000 నుండి 00099 ఉంది. జస్ట్ వీ హ్యావ్ టు యాడ్ హియర్ 1 యాడ్ చేస్తే అది ఫస్ట్ సెంచరీ అయిపోతుంది, 01 అవుతుంది కాబట్టి. ఈ 01 ఉంది, దీనికి 1 అయితే యాడ్ చేస్తే 2 అవుతుంది. సో అంటే సెకండ్ సెంచరీ. అంటే ఎవ్రీ టైం ఈ 6420 అలా రన్ అవుతూ ఉంచుకోండి. మళ్ళీ 5th సెంచరీకి వచ్చే కానీ 6420 అంటే 8th సెంచరీకి 0, 7th సెంచరీకి కోడ్ 2, 6th సెంచరీకి కోడ్ 4 లైక్ దిస్. అయితే ఇన్ని సెంచరీస్ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ప్రోగ్రామ్స్లో మనకి ఏంటంటే జనరల్గా 17th సెంచరీ నుండి 22nd సెంచరీ లేదంటే 21st సెంచరీ వరకు మనకి ఇస్తాడనమాట. 17th సెంచరీ అంటే 1600 నుండి మ్యాక్సిమం ప్రోగ్రామ్స్ ఏంటంటే 1600 నుండి 1699 7th సెంచరీ 17th సెంచరీ అంటాం. 17th సెంచరీ, 18th సెంచరీ, 19th సెంచరీ, 20th సెంచరీ, 21st సెంచరీ గుర్తుంచుకుంటే చాలు. బట్ నేను ఇక్కడ చాలా ఇచ్చానండి, ప్రతిదానికి సెంచరీ కోడ్స్ ఇచ్చాను. రిపీటెడ్గా 6420 6420 6420 అలా రన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి ఇవి గుర్తుంచుకోండి. సో అంటే జనరల్గా 17th సెంచరీ నుండి గుర్తుంచుకుంటే 17th సెంచరీకి 6 అంటే 1600 నుండి 1699 దాకా 6 అనుకోండి. 6 వచ్చింది కాబట్టి అందులో 6 ఉంది, కోడ్ 6 అనమాట. 18th సెంచరీకి వచ్చేసరికి 4 అంటే 1700కి వచ్చేసరికి, 1800కి వచ్చేసరికి 2, 1900 నుండి 1999 దాకా 0. ఇప్పుడు మనదేంటి 2021 ఎందులో ఉంది, 21st సెంచరీలో ఉంది. ఎందుకు 2020 ఉంది కదా, 2020కి లైక్ 2020కి
ఫస్ట్ 2 డిజిట్స్ దగ్గర 1 యాడ్ చేసుకుంటే 21st వచ్చింది కాబట్టి ఇది 21st సెంచరీ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ 21st సెంచరీ. అలానే ఇప్పుడు 1600 ఉంది టు 1699. 1600లో మనం 1 యాడ్ చేసుకున్నాం. ఏదైనా ఒక ఇయర్కి 1 ఫస్ట్ 2 డిజిట్కి 1 యాడ్ చేసుకుంటే మనకి ఒక నెంబర్ వస్తుంది 17. అది 17th సెంచరీ అనమాట. సో జస్ట్ వీ నో దట్, స్మాల్ చిల్డ్రన్ నో దట్ ఈస్ ద సెంచరీస్. నవ్ వీఆర్ ఇన్ 21st సెంచరీ. 21st సెంచరీలో ఉన్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని కోడ్స్ చూద్దాం. సో సెంచరీ కోడ్స్ మీరు అలా గుర్తుంచుకోండి. 17th సెంచరీ నుండి 6420 అండి. 6420 అనే కోడ్ గుర్తుంచుకుంటే చాలు. సో జనరల్గా ఇది రిపీట్ అవుతుంది. జనరల్గా మనకి 1 నుండి ఫస్ట్ సెంచరీ నుండి చూసుకుంటే 6420 మళ్ళీ 64 రిపీట్ అవుద్ది. మళ్ళీ ఇదే 6420 మళ్ళీ 64 దాకా మనకి నెక్స్ట్ 20 నుండి 30 దాకా ఇలానే వస్తాయి. బట్ 11th సెంచరీ నుండి ఇక్కడ 64 తర్వాత 20తో కంటిన్యూ అవుతుంది కదా. 20 మళ్ళీ 6420 వస్తుంది. అంటే ఆడ్ సెంచరీస్ కానీ, అంటే 11th నుండి 12th దాకా 20th దాకా 20తో స్టార్ట్ అయ్యి 20తో ఎండ్ అవుతుంది. అదే నార్మల్ సెంచరీస్, నార్మల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నుండి 10th సెంచరీ దాకా 64 నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ 64th ఎండ్ అవుతుంది. లైక్ దిస్. మీరు అలా గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా మీకు సెంచరీ కోడ్ ఏంటి అనేది తెలిసిపోతుంది. జనరల్గా 17th సెంచరీ నుండి గుర్తుంచుకుంటే చాలా ఈజీ. 17th, 18th, 19th, 20, 21, 22, 23, 24 దాకా గుర్తుంచుకోండి. ఓకే, సో లైక్ దిస్. 6420 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ప్లీజ్ రిమెంబర్ ద సెంచరీ కోడ్స్. ఓకే, సెంచరీ కోడ్ మీకు గుర్తుండాలి, ఉంటేనే ప్రోగ్రామ్ చేయగలం. క్యాలెండర్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ మంత్ కోడ్స్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్. సో జనరల్గా మంత్ కోడ్స్, నెంబర్ ఆఫ్ డేస్ మీ అందరికీ తెలిసినవే. జనరల్గా ఎవ్రీ మంత్ జనవరి 31 డేస్, ఫిబ్రవరి లీప్ ఇయర్ అయితే 29 డేస్, నాన్ లీప్ ఇయర్ అయితే 28 డేస్, అందరికి తెలిసిందే. మార్చ్ 31, ఏప్రిల్ 30 డేస్, మే 31, మళ్ళీ జూన్ 30 డేస్, జూలై ఆగస్టు 31 డేస్, సెప్టెంబర్ మళ్ళీ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, 31 రిపీట్ అవుతుంది. జూలై ఆగస్టులో 31 రిపీట్ అవుతుంది, మనకు తెలిసింది. ఫిబ్రవరి మాత్రం ఒక్కటే డిఫరెంట్, అన్ని 31. ఇక్కడ ఫిబ్రవరి కాబట్టి 28, 29, 31, 30. బట్ ఇక్కడ నెక్స్ట్ టైం మాత్రం జూలైలో ఆగస్టులో మాత్రం 31 వస్తుంది. సెప్టెంబర్, ఇవి అందరికీ తెలిసినవి. నెంబర్ ఆఫ్ డేస్ అనేవి కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి మంత్కి. మరి కోడ్ వచ్చేసరికి ఎంత ఈజీగా గుర్తుంచుకోవచ్చు అంటే, యూ మస్ట్ రిమెంబర్ ద డిజిట్స్. 033 ఒకటి గుర్తుంచుకోవాలి, 614 ఒకటి గుర్తుంచుకోవాలి, 625 ఒకటి గుర్తుంచుకోవాలి. మొత్తం 12 కదా. ఎన్ని నెంబర్స్ గుర్తుంచుకోవాలి? 033, 614, 625, 035 అనేది గుర్తుంచుకుంటే చాలు. ఈ 033 అనేది స్టార్టింగ్ 3 మంత్స్కి. అంటే ఏంటి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కోడ్స్ ఇది 033. 0 అనేది జనవరికి, ఫిబ్రవరి. ఇక్కడ రాశాను చూడండి, ఇక్కడ క్లియర్ కట్గా రాశాను. అదే నెక్స్ట్ లాస్ట్ 3 మంత్స్కి వచ్చేసరికి జనరల్గా ఏంటి? అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్కి వచ్చేసరికి 035. అంటే 0 అనేది అక్టోబర్కి, 3 అనేది నవంబర్కి, 5 అనేది డిసెంబర్కి. సిమిలర్లీ ఇదేంటిది? ఏప్రిల్, మే, జూన్. ఏప్రిల్, మే, జూన్కి. ఏప్రిల్కి కోడ్ 6, మేకి కోడ్ 1, జూన్కి కోడ్ 14. అలానే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఓకే, జూలైకి 6, ఆగస్ట్కి మనకి 2, సెప్టెంబర్కి 5. ఓకే, సింపుల్గా ఇవి 3 పార్ట్స్ చేసేసుకోండి. ఫస్ట్ పార్ట్ 033, 614, 625. 614, 625 అండ్ 035 అనేది గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా మీరు ఎక్కడైనా ఆ నెంబర్స్ వేసేసుకుంటే ఆటోమేటిక్గా మీకు కోడ్ గుర్తుంటుంది. ఓకే, సో మంత్ కోడ్స్ అలా గుర్తుంచుకోండి. మంత్ కోడ్స్ ఈ విధంగా గుర్తుంచుకుంటే మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో జనరల్గా ఎవరైనా అడిగేటప్పుడు డైరెక్ట్గా ఒక దగ్గర సైడ్ పేపర్ మీద ఫాస్ట్గా రాసేసుకుంటే సో మీకు కోడ్స్ అనేవి గుర్తుంటాయి. ఈ కోడ్స్ అనేవి ఈజీగా గుర్తుంటాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు మంత్ కోడ్స్ అయిపోయాయి కదా. వీ హ్యావ్
వీక్ కోడ్స్. మరి వీక్ కూడా కోడ్స్ ఉంటాయి. వీక్ కోడ్స్ ఏంటి? సో మండే నుండి స్టార్ట్ అవుతుంది, జనరల్గా సండే నుండి స్టార్ట్ అవుతుంది, బట్ మండే నుండి గుర్తుంచుకోండి 1 2 3 4 5 6 యాజ్ ఇట్ ఈస్గా 6 డేస్కి 6 1 2 3 4 5 6 కోడ్. సండేకి మాత్రం 0. అంటే టోటల్ 7 ఉంటాయి. 6 దాకా సాటర్డేకి 6 అనుకుంటే మళ్ళీ సండే అంటే 0. యాక్చువల్గా సండే నుండి స్టార్ట్ అవుతుంది. నేను సండే రాయాలి, బట్ మండే నుండి రాశాను. సో సింపుల్గా ఎందుకంటే మండే నుండి మీకు గుర్తుంటుంది కాబట్టి మండే టు సాటర్డేకి 6 డేస్ 6 కోడ్స్ ప్లస్ సండేకి 0 అనేది కోడ్. ఓకే, ఈ కోడ్స్ అన్ని మీకు గుర్తుంటే మీరు ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేయచ్చు. ప్లీజ్ రిమెంబర్ ఆల్ ద కోడ్స్. సో ఇందాక నుండి మనం చెప్పుకుంది ఏంటి, ప్రీవియస్ పార్ట్ నుండి, ఒకటి సెంచరీ కోడ్స్ గుర్తుండాలి. సెంచరీ కోడ్స్ ఎలా ఉంటాయి మనం గుర్తుంచుకునే సెంచరీ కోడ్స్ ఏంటి? 6 4 2 0 6 4 2 0. ఫర్ ఎగ్జాంపుల్ 15th సెంచరీ అంటే ఎక్కడి నుండి వస్తుందండి? 1400 నుండి మనకి 1499 దాకా 15th సెంచరీ అవుతుంది. మరి 15th సెంచరీ అనేది దీంట్లోకి వస్తుంది? సో సెకండ్ రోలోకి వస్తుంది. అంటే 1 to 10 ఫస్ట్ రో, సెకండ్ రోకి మనకి సెకండ్ రోకి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అనుకున్నాం మనం? 20తో స్టార్ట్ అయ్యి 20తో ఎండ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ రోకి ఏం స్టార్ట్ అవుతుంది? 64తో స్టార్ట్ అయ్యి 64తో ఎండ్ అవుతుంది. అంటే 64 1 2 3 4 5 6 అలా వేసుకోవాలి. సో ఫస్ట్ రోని పట్టించుకోకండి, సెకండ్ రో కాబట్టి. మళ్ళీ థర్డ్ రో అయితే మళ్ళీ 64తో స్టార్ట్ అయ్యి 64తో ఎండ్ అవుద్ది. సెకండ్ రో కాబట్టి 20తో స్టార్ట్ అయ్యి 20తో ఎండ్ అవుతుంది. మరి 202 ఇలా ఫాస్ట్గా రాసేసుకోండి. 20 64 20 64 20 64 20 64 సారీ 6420 అంతే కదా. 20 6420 6420 మొత్తం 10 వచ్చాయి కదా. అంటే ఇది 11th 12th 13th 14th 15th అంటే దాని కోడ్ అంతా 2. సో 15 కోడ్ అంతా 15th సెంచరీ కోడ్ 2. అలా మీరు ఈజీగా సెంచరీ క్యాలిక్యులేట్ చేస్తారు. అలానే సో మంత్ క్యాలిక్యులేట్ చేయడానికి గుర్తుంది కదా, ఒక దగ్గర 033 రాసేసుకుంటారు, ఇంకో దగ్గర ఈ కింద 035 రాసేసుకుంటారు. 033 35 గుర్తుంచుకుంటే చాలు, ముందు 0 అటాచ్ చేసేస్తారు. ఫస్ట్ మంత్స్ కోడ్ ఇది, లాస్ట్ మంత్స్ కోడ్ ఇది. ఓకే, ఇంకా ఏప్రిల్ నుండి కోడ్స్ ఏంటి? మార్చ్ దాకా అయిపోయింది. ఏప్రిల్ మే జూన్ కోడ్స్ ఏంటి? 614 గుర్తుంచుకోమన్నాను. 614 625 ఈ రోజు 625 ఒకటి 614 గుర్తుంచుకుంటే మీకు మొత్తం అన్ని కోడ్స్ వచ్చినట్టే. 33 614 625 35 ఇవి గుర్తుంచుకుంటే మంత్ కోడ్స్ వచ్చేసినట్టే. ఓకే, సెంచరీ కోడ్స్ కూడా ఈజీనే. సో ఫస్ట్ రోకి మనకి రో వైజ్గా గుర్తుంచుకుంటే ఫస్ట్ రోకి 64తో స్టార్ట్ అయ్యి 64తో ఎండ్ అవుతుంది. సెకండ్ రోకి 20తో స్టార్ట్ అయ్యి 20తో ఎండ్ అవుతుంది. థర్డ్ రోకి మళ్ళీ 64తో స్టార్ట్ అయ్యి 64తో ఎండ్ అవుతుంది. ఫోర్త్ రోకి అలాగా. సో మీరు ఇచ్చిన ఇయర్ని బట్టి అది ఏ రోలోకి వస్తుందో చూసుకొని దాన్ని బట్టి కోడ్ ఈజీగా మొత్తం 10 కోడ్స్ ఫాస్ట్గా రాసేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే మరి ప్రాబ్లమ్స్కి వెళ్దాం. సో లెట్ మీ గో ఫర్ ద ప్రాబ్లమ్స్. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సో వన్ సెకండ్, ఇంకా వీ హ్యావ్ ఎ ప్రాబ్లం. సో ఫస్ట్ ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఏంటది? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఆన్ 200 డేస్. 200 డేస్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే టోటల్ 200 డేస్ కదా. జనరల్గా ఫస్ట్ వీక్స్ అన్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే టోటల్గా ఇందులో ఎన్ని వీక్స్ ఉన్నాయనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆడ్ డేస్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? 7తో మనం డివిజిబుల్ చేసుకోండి. 7తో ఓకే, 7తో డివిజిబుల్ చేసుకుంటే 7 2 జా 14 కదండి. 7 2 జా 14, ఇక్కడ ఎంత మిగిలింది? 6 మిగిలింది, ఇక్కడ 0 వేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటి? 7 7 జా 49, 7 8 జా 56, 7 9 జా 63 ఎక్కువైపోద్ది కాబట్టి 7 8 జా 56 రాసుకుందాం. 56 ఓకే, 56 అంటే మనకి ఎంత వచ్చింది? 4 రిమైండర్ వచ్చింది. ఓకే, 4 రిమైండర్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఈ 200 డేస్లో మనకి 28 వీక్స్ ఉన్నాయి. ఓకే,
28 వీక్స్ కావాలంటే 28 into 7 చేసుకోండి, 28 వీక్స్. ఓకే, 28 వీక్స్ ప్లస్ 4 odd days. అంటే మీరు వీక్స్ని కన్సిడర్ చేయొద్దని చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ odd days అడిగాడు కాబట్టి 4 odd days. ఓకే, వీ విల్ గెట్ 4 odd days. ఒకసారి ఇలా కూడా చెక్ చేసుకుందాం, ఇది కరెక్టా కాదా. 28 into 7 చేయండి. 28 into 7 చేస్తే ఎంత వస్తుంది? 7 8 జా 56 కాబట్టి. ఓకే, 7 8 జా 56. నౌ 7 2 జా 14 ప్లస్ 5 ఎంత? 19. 196 వచ్చింది. అంటే 196 డేస్కి మనకి 28 వీక్స్ కదా. సో నెక్స్ట్ ఇంకా 200లో 196 తీసేస్తే ఎంత? 200లో 196 తీసుకుంటే 4 అనేది మిగులుతుంది. సో 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. 4 odd days. ఎప్పుడు చూడండి, కోఫిషియంట్ ఏదైతే మనకు రిమైండర్ వచ్చిందో అది మనకి ఆడ్ డేస్. కోఫిషియంట్లో ఎన్ని వీక్స్ ఎంత వచ్చిందో అది మనకి దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వీక్స్ అని అర్థం అనమాట. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. సో అంటే దీనికి ఆన్సర్ ఏంటి? 4 odd days అనేది ఆన్సర్ అనమాట. 4 odd days ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ లెట్ మీ ఒకసారి క్లియర్ చేసి మళ్ళీ వీ విల్ మూవ్ టు ద నెక్స్ట్ సమ్. ఓకే, ఇంకో సమ్ మనకి ఇవ్వడం జరిగిందండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఆన్ 76 days అని ఇచ్చాడు. ఎప్పుడు నేను చెప్పాను కదా, 76 days ఎప్పుడైతే ఇచ్చాడో ఈ 76 daysలో ఎన్ని వీక్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. మరి వీక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇమీడియట్గా 7తో డివిజిబుల్ చేయండి. ఓకే, సో 76 ఇచ్చాడు, 7 10 జా 70 కదా, డైరెక్ట్గా వేసేసుకోండి. 7 10 జా 70. ఓకే, సో 6 odd days అని మనం ఈజీగా చెప్పవచ్చు, ఎందుకంటే 10 వీక్స్ వస్తాయి. 10 వీక్స్ ప్లస్ 6 odd days. సో మీకు 6 odd days అనేది ఆన్సరు. 6 odd days అంటే మిగిలిపోయిన రోజులు అనమాట. సో మిగిలిపోయిన రోజులు 6. మరి వీక్స్ని మనం కన్సిడర్ చేయం కదా, 10 వీక్స్ వచ్చాయి. 10 వీక్స్ ఓకే ప్లస్ 6 odd days, టోటల్లీ 76. ఓకే, సో 76 daysలో 10 వీక్స్ ఉన్నాయి, 6 odd days ఉన్నాయి. ఓకే, డన్. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. ఈజీ అనమాట. మీకు ఇలాంటివి ఏమి ఇచ్చినా సరే మీరు ఈజీగా ఫైండ్. ఫర్ ఎగ్జాంపుల్ 328 daysలో ఎన్ని odd days ఉన్నాయి? 1 year దాటో. ఓకే, ఎందుకంటే మీకు 1 year దాటిపోయిందంటే 1 year 24 days అలా ఇస్తాడు, లేదంటే ఇయర్స్లో ఇచ్చేస్తాడు డైరెక్ట్గా సమ్. సో 1 yearకి లెస్ దెన్లో ఉండేటప్పుడే డేస్ మీకు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 76 days ఇందాక మనం చేసినప్పుడు 200 daysకి మనం చెప్పాం ఆడ్ డేస్. 328 daysకి ఆడ్ డేస్ ఎంత అనగానే ఇమీడియట్గా 628ని మనం 7తో డివైడ్ బై చేసేస్తే, ఓకే 7తో డివైడెడ్ బై చేసేస్తే 7 5 జా 35 ఎక్కువైపోయింది. 7 4 జా 28, ఇక్కడ 4 వేసుకున్నాం 8, 7 9 జా 49 అయిపోతుంది కాబట్టి, సారీ 7 7 జా 49 అయిపోతుంది కాబట్టి 7 6 జా 42. సో మనకి ఎంత మిగిలింది ఇక్కడ? 42 అంటే 42కి 8కి మధ్యలో 6. ఓకే, సో అంటే ఏంటి? ఈ 328 daysలో 46 వీక్స్ ఉన్నాయి. కొంతమంది వీక్స్ అడిగినప్పుడు వీక్స్ రాసేయండి, విత్ వీక్స్తో పాటు రాయమంటే 46 వీక్స్ 60 days అనేది కూడా కొన్నిసార్లు ఎన్ని డేస్ ఎన్ని వీక్స్ అనేటప్పుడు 2 కలిపి రాసేయండి. 46 6. బట్ ఇప్పుడు ఒకవేళ 628 daysకి ఎన్ని వీక్స్ ఉన్నాయి ఎన్ని డేస్ ఉన్నాయి అంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇది అలాగా అయిపోయింది కదండి. సో వీ విల్ మూవ్ టు అండర్స్టాండ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ మనం అండర్స్టాండ్ చేసుకుందాం. ఈ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ 216 years. 216 yearsకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అని అడిగాడు. సో 216 years. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ 200 years తీసుకోండి. 200 yearsని తీసుకొని అందులో నెంబర్ ఆఫ్
ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయండి, అదే నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ నాన్ లీప్ ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు 200 ఇయర్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు. 100 ఇయర్స్కి 76 నాన్ లీప్ ఇయర్స్ 24 లీప్ ఇయర్స్ వస్తాయి. కాబట్టి మనం ఏం చేసాం, 76కి 76 ఒక్కొక్క ఆడ్ డేస్ ఉంటుంది కాబట్టి 76 ప్లస్ 24 2 48 ఆడ్ డేస్ వస్తాయి. సో టోటల్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందో, సో టోటల్ వాల్యూ ఎంత వస్తుంది మనకి, 110 ప్లస్ 118 ప్లస్ 124 అనమాట. సో అంతేనా, 70 40 ఈజ్ 110 ప్లస్ 8 118 ప్లస్ 6 124. సరిపోయింది కదా. ఈ 124 డేస్కి ఎన్ని వీక్స్ ఎన్ని ఆడ్ డేస్ వస్తాయో ఫైండ్ అవుట్ చేసేస్తారు ఫస్ట్. అంటే అదే విధంగా, సో మీకు ఆల్రెడీ తెలుసు, మనం స్టార్టింగ్లో నేర్చుకున్నాం. సో 200 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేద్దాం. 100 ఇయర్స్ ఎందుకు, డైరెక్ట్గా 200 ఇయర్స్లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే లీప్ ఇయర్స్ నాన్ లీప్ ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 200ని మనం 4తో డివైడెడ్ బై చేసుకుంటే మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో తెలుస్తుంది. 4 1 4, 4 5 20 కదా, 4 0 0, అండ్ వన్స్ అగైన్ 4తోనా, ఓకే 4తో డివైడెడ్ బై చేస్తే నాకు 50 వస్తుందండి. 50 వస్తుంది కాబట్టి ఖచ్చితంగా 50 లీప్ ఇయర్స్ ఉండొచ్చు. 50 లీప్ ఇయర్స్ ఉంటాయి. 50 లీప్ ఇయర్స్ ఉంటాయి. అండ్ దెన్ 50 లీప్ ఇయర్స్ 150 నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయండి. 150 నాన్ లీప్ ఇయర్స్. 150కి 150 ఆడ్ డేస్ ఉన్నాయి. సో 150కి 150 ఆడ్ డేస్ ఉన్నాయి కాబట్టి ఆ 150 అలా వేసుకోండి. మరి 50 లీప్ ఇయర్స్ 50 ఇంటూ 2 ఎంత, 52 100. 100 ఆడ్ డేస్ ఇక్కడ ఉన్నాయి. టోటల్ ఎన్ని డేస్ వచ్చాయి ఇక్కడ మీకు, 50 ప్లస్ 150 ప్లస్ 100 250 ఆడ్ డేస్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. అంటే 250 ఆడ్ డేస్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎన్ని, 200 ఇయర్స్లో 250 ఆడ్ డేస్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఎన్ని ఇచ్చాడు, ఎక్స్ట్రా 16 ఇయర్స్ ఇచ్చాడు. ఆ 16/4 కూడా చేసుకోండి, అందులో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయో తెలుస్తుంది. 4 1 4 4 అంటే 4 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఓకే, రిమైనింగ్ అన్ని నాన్ లీప్ ఇయర్స్. అంటే నాన్ లీప్ ఇయర్స్ కాబట్టి 12 నాన్ లీప్ ఇయర్స్కి 12 ఆడ్ డేస్ వేసుకున్నారు. 4 లీప్ ఇయర్స్కి 4 2 8. టోటల్ ఇక్కడ ఎంత అయింది, 20 డేస్. అంటే మిగిలిన 16 ఇయర్స్కి 20 ఆడ్ డేస్ వచ్చాయి. ఇది దేంతో యాడ్ చేస్తారు, 250తో యాడ్ చేసుకోండి. అంటే టోటల్గా వీ హ్యావ్ 250. అంటే ఇది దేనికి వచ్చిందండి, 200. మనకి ఏమొచ్చింది, 200 ఇయర్స్కి మనకి 250 ఆడ్ డేస్ వచ్చాయి. ఎందుకంటే 150 ప్లస్ 100 వచ్చింది. ప్లస్ దాంతోపాటు వీ హ్యావ్ 20 డేస్ని యాడ్ చేస్తాం, ఎందుకంటే 16 ఇయర్స్కి 20 ఆడ్ డేస్ ఉన్నాయి. సో ఈ 250తో పాటు ఇది యాడ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చాయి, 270 ఆడ్ డేస్ వచ్చాయి. మరి 270 ఆడ్ డేస్ కాదు కదా మనకి, అందులో వీక్స్ని మనం తీసి క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో నేనేం చేస్తానంటే, సో ఐ విల్ డ్రాప్ 1